యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మళ్ళీ మీ అందరికీ ఇష్టమైన మంగళగిరి చీరలతో మీ ముందుకు వచ్చిన రాదమ్మా బద్ధకంగా మీ ముందు మొదలు పెట్టేసింది రాదమ్మా. బ్లౌజులు సెట్ చేయడానికి కూడా బద్ధకం వచ్చిందండి వేళ. ఇది కలర్ ఒక స్టైలిష్గా ఉంటుంది. లేటెస్ట్ కలర్ కింద తీసుకొచ్చి ఓల్డ్ బ్రౌన్ మెరూన్ కలర్ కాదు, కాఫీ కలర్ అండి. కానీ ఇది తక్కువ మంది కడుతున్నారు కదా, అప్పుడు లేటెస్ట్గా దీనికి ఏమైనా డిజైన్స్ చేసుకుని వేరే దీనికి పింక్ కానీ ఏవైనా బ్లౌజులు ఉన్నా కూడా సిల్వర్ కలర్ కానీ వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇందులో బ్లౌజ్ ఉంటుంది, అది ఇష్టమైతే కుట్టించేసుకోవచ్చు. ఏమైనప్పటికీ ఫస్టే ఇది ప్యూర్లో మామూలుగానే మనం అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇస్తాము. అందులో ఇంకా మంచి క్వాలిటీ అండి, బెటర్ క్వాలిటీ. కాటన్ బై పట్టు అంటారు కదా, ఇవి ఇంకా అసలు పట్టులో ఇంకొంచెం దీనికి మించి ఇంకా పైన క్వాలిటీస్ ఉండవన్నమాట. ఇది బ్లౌజులు అయితే నా దగ్గర ఉన్నవి అవ్వలేదు యాక్చువల్గా, అందుకని మేము ఈ చీర ఇలా చూపించేసాం. నాకు ఎప్పుడైనా సరే చీర ముట్టుకుంటుంటే షీఈ్ హ్యాండ్లింగ్ వెరీ బ్యాడ్లీ అని ఇన్ని కమెంట్స్ ఉన్నది, అది ఎందుకో అలా గుర్తుండిపోయిందండి. చూడ, ఇది చాలా బాగుంది. ఇది లైన్స్ వచ్చిందండి అన్ని చీరంతా. ఇది పళ్ళు కొంచెం దగ్గరగా ఇస్తారు కదా లైన్స్. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు వీళ్ళు. చీర అయితే చాలా బాగుంటున్నాయి ఇవి. నేను కుట్టించుకున్నాను చెప్పాను కదా, ఎప్పుడైనా కట్టుకుంటాను. వేరే కలర్ అనుకుంటాను అది. నేను 2-3 కలర్స్ కుట్టించేసాను. దీనికి మనం 50x50 బోర్డర్స్ కుట్టిస్తున్నాం కదా, అలా కూడా మ్యాచ్ చేశాను. ఇష్టమైతే ఇది తీసుకోవచ్చు, అదర్వైజ్ ఇందులో ఉన్న ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది పెద్ద పెద్ద బోర్డర్స్ వచ్చింది కదా, గ్యాప్ బోర్డర్స్ అన్నట్టు లైన్స్ లాగే వచ్చినాయి. టెంపుల్స్ కూడా డిజైన్ చేశారు బోర్డర్లో, పైన స్మాల్ బోర్డర్స్ విత్ టెంపుల్స్ అండి. చాలా బాగున్నాయి ఈ చీరలు. అందుకనే బ్లౌజ్ తీసుకోకపోయినా పర్వాలేదు కూడా అని అనిపించింది నాకు. ఇవి నాకు బాగా నచ్చి ఈ బోర్డర్స్ ఎక్కువ తీసుకున్నానండి. ఎందుకంటే అమ్మకు కట్టడానికి ఉంటుంది కదా, అలా అన్నానని ఫోటోలు పెట్టమని అడగొద్దండి. చాలా క్లియర్గా చూపించేస్తున్నాను కదా, ఇంతకు మించి ఫోటోలో కూడా మీకు ఇంత క్లియర్గా కలర్ రావట్లేదు. విచిత్రం ఏంటంటే నేను ఫోటో తీస్తుంటే క్యాచ్ చేయట్లేదు. ఈ ఒరిజినల్ కలర్ మన వీడియోలోనే కరెక్ట్గా వస్తుంది. ఒక్కొక్కసారి చిన్న వేరియేషన్ వచ్చినా కూడా. నేను కట్టుకున్న చీర ప్యూర్ గద్వాల్ పట్టు అండి, హ్యాండ్లూమ్ చూసారా. హ్యాండ్లూమ్ అంతా బోర్డర్ అంతా పిచ్చిగా ఉంటుంది అన్నమాట. ఇది బ్రాహ్మణి సారీ. ఇప్పుడు లోకేష్ గారు కూడా బ్రాహ్మణికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను మొన్న వీడియో చూసానులే, అందుకని ఇప్పుడు ఖచ్చితంగా ధైర్యంగా పలికేయచ్చు అన్నమాట. ఒకరి పేరు ఎత్తాలంటే వాళ్ళ పర్మిషన్స్ ఉండాలి మనకి. సో మంగళగిరి ప్యూర్ చూసారా ఎంత బాగుందో. నేను ఫీల్ అయిపోతున్నట్టున్నాను ఎక్కువ. చీరలు ముట్టుకుంటూ కూడా ఫీల్ అయిపోయి ఎంజాయ్ చేయొచ్చు. నాకు ఈ బ్లౌజ్ వేసుకుని ఈ బోర్డర్స్ అండి ఇవి వేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. అదర్వైజ్ ఇందులో ఉన్న ఈ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. దీనికి బోర్డర్ ఇలా వచ్చింది, పళ్ళు ఇలా వచ్చింది, ఇలా అలా అంటూ మొత్తం చీర అంతా చూపించేసింది. మీరు అదమ్మా బ్లౌజ్ అదండి. ఇది లైట్ ఆరెంజ్ అనొచ్చు, లేదంటే పీచిష్ కాదు, ఆరెంజే అండి, లైట్ ఆరెంజ్, కనకాంబరం కలర్ అండి. ఇది కరెక్ట్ రైట్. దానికి మెహందీ గ్రీన్ కాంబినేషన్లో గ్యాప్ బోర్డర్స్లో బ్రాహ్మణి సారీ. ఇప్పుడు రెడ్ చూపించాను కదా, అది కూడా ఆల్మోస్ట్ ఇంత బోర్డర్ వస్తుంది, కానీ 3 లైన్స్ లాగా మొత్తం సిల్వర్ జరీ ఇచ్చారండి అందులో. ఇది మాత్రం ఇలా వచ్చింది. ఇది బ్లౌజ్ కావాలంటే చాయిస్ మీది. ఇంక ఇది బాందిని ప్రింట్స్, ప్యూర్ హ్యాండ్లూమ్స్. పైన బోర్డర్స్ ఓన్లీ సిల్వర్ కలర్ వచ్చిందండి, పింక్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్. పళ్ళు బ్లౌజు బోర్డర్స్ అంతా ఆరెంజ్ కలర్ వచ్చింది. బాందిని ప్రింట్తో శారీ మొత్తం పింక్ కలర్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ఇచ్చిన బ్లౌజ్ వేసుకుని కుట్టించుకుంటే ఇవి బాగుంటున్నాయి. నేను మొత్తం మంగళగిరిలో చాలా వరకు నా దగ్గర ఒక 25 చీరలు పైన ఉంటాయండి. నాకు ఈ మధ్య అందులోకి లైట్ వెయిట్ ఇష్టపడుతున్నాను, అందుకో కొంత చీర ఇలా మడత పెడతా. ఇలాగే మడత పెట్టాలండి. మీరు కూడా నేర్చేసుకోండి. నా దగ్గర మడత పెట్టడం ఎలా, దీని మీద ట్యూటోరియల్ క్లాసెస్ పై రాదమ్మా. దెబ్బతో మీ ఇళ్ళ నుంచి బయట గెట్టేసి మా ఇంటికి పంపించేస్తారు. మీ రాధమ్మ నేర్పించింది కదా, రాధమ్మ దగ్గరికి వెళ్ళిపోయి నేను పెంచేసుకుంటాను వచ్చి.
ఇదండి పింక్ కలర్ కండి ఎల్లో కలర్ మందారాలు మా ఇంట్లో పోస్తున్నాయి ఈ పూలు, అందుకనే అంత పక్కగా చెప్పాను. లీవ్స్ బంచెస్ లాగా డిజైన్ చేశారు. స్కాలప్ బోర్డర్స్ చాలా బాగుంటున్నాయండి ఇవి. నేను ఒకప్పుడు చేయించేసుకునేదాన్ని అండి వర్క్ వాళ్ళకి ఇచ్చేసి, మళ్ళీ 2 సార్లు కట్టాక ఎవరో ఒకరికి ఇచ్చేసేదాన్ని. మరి దారుణంగా పాడు చేస్తాను చీరలన్నీ నేను. ఎవరు కట్టుకున్న వాళ్ళకి వేస్తే పర్లేదు, సర్లే. ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. బ్లూ అనొచ్చా గ్రీన్ అనొచ్చా, ఇది లక్స్ గ్రీన్ అండి, బ్లూ అండి. పాలపిట్ట కలర్ అంటారు కదా, ఇందులో పాలపిట్టలు ఇచ్చారు. అసలు పాలపిట్టలు ఎలా ఉంటాయో కూడా తెలియని మీ రాదమ్మా. నీకు ఎంత పెద్దదాన్ని ముసలిదాన్ని ఎలా అయిపోయావు ఇవన్నీ తెలియకుండా అని మాత్రం అడగండి. అమ్మ నామంతో పెరిగి పెద్దదాన్ని అయిపోయాను, ఇది నిజం. ఇదిగో మాటకో ముందు అమ్మ, మాటకో తర్వాత అమ్మ అంటావు. అసలు ఏంటి నువ్వు? ఇది రాదమ్మా, అదే రాదమ్మా, అదే జీవితం రాదమ్మది. ఏమైనప్పటికీ ఈ చీరలతో మాత్రం మీ రాదమ్మ చాలా ఆనందంగా ఎంజాయ్ చేశారు. ఇవి కొత్తగా వచ్చినాయి అండి, ప్రింట్స్ వేయించారండి ప్లెయిన్ చీరలకి. స్క్రీన్ ప్రింట్ అనొచ్చేమో, మరి బ్లాక్ ప్రింటో నాకు తెలీదు, ప్రింట్ ఏమంటారో తెలియదు, కానీ చాలా బాగుంది, స్టైలిష్గా ఉంది. సరదాగా జాబ్స్ చేసుకునే వాళ్ళు, డైలీ ఇప్పుడు టీచర్స్ అలా నేను కూడా కట్టుకోవచ్చు, నేను హాస్పిటల్కి కట్టుకుంటే. ఇది పళ్ళు అండి, బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ఈ కలర్ ఏమనొచ్చు అంటే ఆనియన్ పింక్ డార్క్ చెప్తాను, లేదంటే వైన్ కలర్ లైట్. బాగుంది చీర. చీర అంతా ఇలా వచ్చిందండి. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇదిగో ఒకటి కాదు, 4దో 5దో. ఇది కూడా చాలా నచ్చేసింది నాకు. ఇవి ఇప్పుడు వస్తున్నాయో రావట్లేదో కూడా తెలియదు అందరి దగ్గర. మన దగ్గర మాత్రం ఒకే ఒక చీర అవైలబుల్ అయ్యింది. ఇంతకు ముందు ఒకసారి ఇచ్చాను, వైలెట్ కలర్ వైట్ చెక్స్తో వచ్చింది, స్కాలప్ బోర్డర్స్. శారీ మొత్తం ఇంతే అండి. పళ్ళు అంతా చిన్నగా ఇలా ఇచ్చారు అంతే. పళ్ళు కూడా స్పెషల్గా ఇవ్వలేదు, బ్లౌజ్కి డిజైన్ చేశారండి. ఇదిగో ఇది డిజిటల్ ప్రింట్ వేసి దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేశారండి. ఇవి ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో మాత్రం నాకు తెలీదు. ఓన్లీ మనకి హ్యాండ్స్కి వచ్చినా మనకి ఇదే కదా మెయిన్ కవర్ అయ్యేది, సరిపోతుందని అనుకుంటున్నాను. ఇందులో కూడా హ్యాండ్స్కి ఇచ్చినట్టున్నారు. ఒకవేళ ఎక్స్ట్రా ఇస్తే అది మీరు ప్లాన్ చేసుకుని కుట్టించుకుందరు, కానీ హ్యాండ్సేనండి ఓన్లీ. చీర అంటే చీర అంతే, కట్టుకోవాలి అది అంతే. దీని గురించి ఎక్కువ చెప్పడానికి కూడా లేదు, అంత బాగుంది ఈ చీర. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంక ఇవి ప్లెయిన్ సారీస్ ఇప్పటి వరకు ఎప్పుడు మనం బోర్డర్స్లో ఇచ్చాము, మొన్న లాస్ట్ టైం పెట్టాను కదా, అందులో ఇంకొంచెం కలర్స్ వస్తే తీసుకున్నాను. మొత్తం మిర్రర్ వర్క్ అండి, నాకు చాలా ఇష్టం ఇవి. ఇంకా కుట్టించుకోలేదు, ఒక టైలర్ దగ్గరికి వెళ్ళింది, అది వెళ్ళలేదో పక్కకి వెళ్ళినాయో అన్నీ ఒకసారి పంపిస్తాను. ఇది ఆరెంజ్ కలరు, ఈ డార్క్ సిమెంట్ కలర్ని ఇక్కడ డిజైన్లో ఫ్లవర్స్ లాగా చేశారు. సిల్వర్ కలర్ బోర్డర్స్, మిర్రర్స్ సిల్వర్ కలర్ కింద కనిపిస్తాయి కదా, ఇలా మ్యాచ్ అయింది, ఎగ్జాక్ట్గా సెట్ అయినట్టు అనిపించింది నాకు. సో అందుకని ఇలా మ్యాచ్ చేశాను. అదర్వైజ్ ఇందులో కూడా బ్లౌజ్ ఉంటుంది కాబట్టి మీరు ఎలా కావాలంటే అలా, బ్లౌజ్ కావాలంటే తీసుకోండి, లేదంటే నేను శారీ ఒకటి కూడా మీకు ఇచ్చేస్తాను. ఇదొక చీర, ఇది ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఈరోజు పద్ధతిగా సర్దేసుకుంటున్నా. మీ రాదమ్మా ఏమైంది? రాదమ్మకి జాగ్రత్త వచ్చింది, ఇది నిజం. నాకు జాగ్రత్త చాలా తక్కువ అంటండి. కాదు కొంచెం పర్వాలేదు, తెలుసు ఎందుకు ఉండలేదా అని ఇప్పుడు తెలుస్తుంది. ఇదిగోండి, ఈ కలర్ ఏమనాలంటే సీ గ్రీన్ అండి. సీ గ్రీన్కి మేము పిచ్ వైట్ ప్రింట్ వచ్చిందండి బ్లౌజ్ అంతా. చాలా అంటే చాలా బాగుంది. ఇదివరకు కూడా ఇది ఒకసారి ఇచ్చాను. దీనిలో ఇది బోర్డర్ లేకుండా కాబట్టి కాంబినేషన్స్ కింద బాగానే ఉంది. అదర్వైజ్ ఇది వద్దన్న బ్లౌజ్ తీసేసి ఓన్లీ ఈ బోర్డర్స్ దాచుకుని ఇది ఒక్కటి కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. విత్ బ్లౌజ్ కావాలన్నా వితౌట్ బ్లౌజ్ కావాలన్నా కూడా ఇస్తాము. బ్లౌజులు సెపరేట్గా కావాలని అడుగుతున్నారు, అది కూడా ఇస్తాము. కొంతమంది ఊరికే అడుగుతారు, అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. డోంట్ ఎక్కువ చెప్పకూడదులే, హట్ అయ్యే వాళ్ళు హట్ అవుతారు. ఎవరిని హట్ చేయకూడదు అనుకుంటూనే అందరినీ హట్ డిసైడ్ అయిపోయిన రాదమ్మా. ఇదిగో ఇది ఇంకొకటి క్రీమ్ కలర్ అండి, మిల్క్ కాకుండా మీగడ కలర్ అనొచ్చా, లేదంటే కొంచెం డార్క్
క్రీమ్ కలరు, దీనికి ఎగ్జాక్ట్గా ఈ మెహందీ గ్రీన్ బాగా మ్యాచ్ అయింది. ఎందుకో చాలా బాగా మ్యాచ్ అయిందండి. ఎవరికైనా నచ్చితే ఇలా కుట్టించుకోండి. లేకపోతే ఈ బ్లౌజే ఇందులో ఉన్నదే మిర్రర్తో వస్తుంది. అదైతే మిర్రర్ వర్క్తో, అది కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. మనం ఇది వేసుకోకపోయినా పర్లేదు, ఇది తీసుకోకపోయినా పర్లేదు, ఈ చీర ఒకటైనా బాగానే ఉంది. వర్క్కి పని ఎక్కువ పడుతుందంటండి, అందుకని ఏవి చూపించినావు ఇటు పక్క ఒకటి వద్దాం. ఇది 50-50 బోర్డర్స్లో డిజిటల్ ప్రింట్ అండి. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. చాలా బాగుంది. ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు వచ్చిందండి, లైన్స్ వచ్చి దాని మీద ప్రింట్ లోటస్లు లీవ్స్ డిజైన్ చేస్తారు. బ్లౌజ్ ఏమో అదే లోటస్ని చిన్నగా డిజైన్ చేశారు. చీర అంతా మాత్రం తిరిగేసి చూపించకపోతే మనం మీ రాధమ్మలో లేనట్టుమాట. కరెక్ట్గా వచ్చిందండి రాయ్. ఇదంతా లోటస్లు అండి. చీరంతా అసలు ఒక రేంజ్లో ఉంది. మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కదా, చాలా అంటే చాలా బాగుంది. డిజిటల్ ప్రింట్ ఇప్పటి వరకు తీసుకోకపోతే డబ్బులు ఎక్కువైపోయినా పర్లేదు అనుకుంటే, ఎక్కువ అంటే ప్రైస్ మన దగ్గర వెన్ కంపేర్డ్ విత్ ఆల్ అదర్స్ మన దగ్గర రీజనబుల్ విత్ ఫైన్ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ అని చెప్పచ్చు. ఆలోచించకుండా తీసుకోండి. మీరు తీసుకోకపోతే నేను కుట్టించుకుంటాను. ఎన్ని కుట్టించేసుకుంటా అని మాత్రం అడగండి, నేను వేసేసుకుంటాను. అదొక చీర. ఇది స్మాల్ బోర్డర్స్లో ఇచ్చాను, చాలా మంది అడిగారు. కానీ స్మాల్ దొరకకుండా బిగ్ బోర్డర్స్ దొరికిందండి, మీడియం కూడా దొరకలేదు. కానీ పిచ్వాయి డిజైను ఏమో నాకు బాగా నచ్చేసింది, మళ్ళీ తెచ్చాను. కొంచెం హైట్ ఉన్న వాళ్ళైతే, నేను హైట్ లేకపోయినా కట్టుకుంటానండి, చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. పళ్ళు అంతా 2 నందులు ఇచ్చినట్టు ఇచ్చారు. ఇది బ్లౌజు ప్లెయిన్ ఇచ్చారండి, కాఫీ కలరు. చీరంతా అయితే ఒక రేంజ్లో నందులతో కలంకారీ ప్రింట్ అనొచ్చో మరి ఏ ప్రింట్ ఏమో, ఈ డిజైన్ ఏమంటారో తెలీదు, నాకైతే నచ్చింది. ఇది ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఇది వరకు ఇచ్చిందే సేమ్, కాదంటే బోర్డర్స్ మాత్రం అప్పుడు స్మాల్ బోర్డరు, ఇప్పుడు బిగ్ బోర్డర్. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంక ఇది అప్డేట్, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్, రెడ్ అండ్ ఎల్లో. పెద్ద బోర్డర్స్ మనం ఇప్పుడు ఇవ్వలేదు. ఇదిగోండి, ఎందుకో ఎవరినైనా తిట్టాలని ఉందండి నాకు. ఏమైంది రాదమ్మా అనుకోండి, ఏదో కమెంట్ గుర్తొచ్చింది, ఏమో తిట్టాలనిపించింది కానీ ఆపుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇది పైన స్మాల్ బోర్డర్ వచ్చిందండి, కింద బిగ్ బోర్డర్ వచ్చింది. ఇది అయితే మీది, లేకపోతే నాది. ముందే చెప్తున్నాను, ఈ జరీ అంతా ఇది ప్రింట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఐరన్కి వెళ్ళి మళ్ళీ ఫోల్డ్ అయ్యి అన్ని చేయటం వల్ల బిగ్ బోర్డర్స్ ఎప్పుడైనా సరే కొంచెం డార్క్ అవుతున్నాయండి, కొంచెం యాంటిక్ షేడ్ లాగా వచ్చేస్తున్నాయి. యాంటిక్ సిల్వర్ వస్తుంది కదా, అలా వచ్చేస్తున్నాయి. మీకు ప్యూర్ సిల్వర్లా మెరిసిపోదు, కానీ ఎల్లో కలర్ మాత్రం, ఎల్లో రెడ్ కాంబినేషన్ మాత్రం ఎవర్ గ్రీన్ లాగా అసలు ఒక రేంజ్లో ఉంటుంది. ఈ చీరలు పార్టీ వేర్లా కట్టుకోవచ్చు. పళ్ళు అంతా ఓన్లీ లోటస్లు ఫ్లవర్స్ ఇచ్చారు. బ్లౌజ్లో కూడా అవే డిజైన్, స్మాల్ డిజైన్ చేశారు. చీరలో మధ్యలో వచ్చిన ఫ్లవర్స్ని డిజైన్ చేశారు. యాంటిక్ జరీ లాగా వచ్చిందండి, ప్యూర్ సిల్వర్ కాకుండా ఇందులో జరీ. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. పర్ఫెక్ట్గా సర్దేసుకుంటున్నా మీరు అదమ్మా. గుడ్, ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ అగైన్ అండ్ అగైన్. నేను ఎప్పటికీ గుడ్ గర్ల్ని అనుకోండి, అంటిల్ మై లాస్ట్ బ్రీత్ ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్. మధ్య మధ్యలో తిడుతూ బ్యాడ్ గర్ల్ నోతా. ఇదొక చీర అండి, మెహందీ గ్రీన్ కండి పికాక్ బ్లూని డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్. ఇప్పటి వరకు డిజిటల్ ప్రింట్ ఎవరు తీసుకోకపోతే, ఈ లేని కలర్ కింద తీసుకుంటే మాత్రం మీరు అసలు ఆలోచించకుండా తీసుకోవచ్చు. ఈ డిజైన్ కాంబినేషన్ కూడా చాలా. బ్లౌజ్ బోర్డర్స్లో ఉన్న కలర్ ప్లెయిన్ ఇచ్చారండి, ఓన్లీ లైన్స్ విత్ లోటస్, సింగిల్ లోటస్ ఇచ్చారు. సింగిల్ లోటస్ బడ్స్, అదే ఇది పళ్ళు అండి. చాలా బాగుంది చీర. చీర అంతా సరిగ్గా చూపించానా మీకు? ఇది శారీ మొత్తం కనిపించిందా డిజైన్? ఇది ఒక చీర పటోలా డిజైన్ అని చెప్తున్నాను కదా, ఇది కూడా స్మాల్ బోర్డర్స్లోనే ఇచ్చాను ఇది వరకు, ఇప్పుడు బిగ్ బోర్డర్లో దొరికింది. ఎక్కువ మంది అడిగిన కొన్ని డిజైన్స్ ఉండిపోతాయి కదా. ఇది పళ్ళు అండి, బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఇచ్చుంటారు నాకు తెలిసినంత వరకు, కాదు డిజైన్ ఇచ్చారండి, ఇలా వైట్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. శారీ మొత్తం ఇక్కత్లో పటోలా డిజైన్స్ అంటున్నాను కదా, ఆ
ఆ డిజైన్ అండి. చాలా బాగుంటున్నాయి ఇవి. రెడ్ వైలెట్ కాంబినేషన్, కంచిపట్టు కాంబినేషన్ కదా, సో ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కింద చెప్పుకోవాలి. ఎన్ని చీరలు ఉన్నాయి ఇది ఒకటి కొనేసుకోవచ్చు తప్పలేకుండా. సో లేనివి మంగళగిరి డిజిటల్ ప్రింట్స్లో ఇదొకటి చూస్ చేసుకోవచ్చు లేని వాళ్ళు ఇప్పటి వరకు వాడకపోతే. ఇంకా ఇది బ్లూ కండి, రాయల్ బ్లూకి ఇది కూడా చాలా కాంబినేషన్స్. ఈ కలరు, ఈ డిజైన్ ఒక ఎత్తు అయితే అండి, ఇందులో బర్డ్స్, ఫ్లెమింగోస్, ట్రీస్, వాటర్ అనుకోవచ్చు, ఇవంతా ఒక ఎత్తు అయితే కాంబినేషన్స్, యూజెస్ ఆఫ్ కలర్స్, ఆరెంజ్, వైట్, గ్రీన్, రాయల్ బ్లూ మీద ఒక రేంజ్లో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసేస్తున్నాయి అన్నమాట. ఒక రిచ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. అంటే నాకు డార్క్ కలర్స్ ఇష్టం కదా, అందుకని నాకు అలా అనిపించింది అనమాట. మీకు ఏమైనా అనిపిస్తే ఒపీనియన్స్ మీ కమెంట్స్ రూపంలో చెప్పినట్లయితే చదువుకుని ఆనందిస్తాను. సమాధానం చెప్పగలిగితే టైం ఉంటే చెప్తాను, లేదంటే ఇలా మాట్లాడినప్పుడు చెప్పేస్తాను. ఇది కూడా అండి బ్లాక్ ప్రింట్స్ అండి. ఇవి గ్యాప్ బోర్డర్స్ చీరలు, మధ్యలో చెక్స్, సిల్వర్ కలర్ చెక్స్ వచ్చి 50-50 బోర్డర్స్ లాగే డిజైన్ చేశారు. ఇది ఇందులోనే బ్లౌజ్ వస్తుంది. శారీ మొత్తం ఇలా చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవి ఈ డిజైన్స్. ఇది కావాలని ఎంబ్రాయిడరీ ఎలా చేస్తున్నారో అలాగే ప్రింటింగ్ కూడానండి. ఇవి కూడా ఇచ్చినట్టున్నాను, ఏం గుర్తులేదు, నేనైతే ఇంకా తీసుకోలేదు, ఈ మోడల్ కుట్టించుకోలేదు. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదిగోండి, ఇది ఏం కలర్ అనాలబ్బా దీన్ని, గ్రీన్లోనే ఒక మంచి షేడ్లా ఉందండి. దీనికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఇప్పటి వరకు మనం ఈ కాంబినేషన్ ఇవ్వలేదు. ఈ బ్లౌజ్ కొంచెం డార్క్ వచ్చిందని ముందే చెప్తున్నాను, కానీ చాలా బాగుంది. ఇది ప్లెయిన్ శారీనే కాబట్టి ఇది డార్క్గా ఉన్నా కూడా స్టైలిష్గానే ఉంటుంది. ఈ బ్లౌజ్ని మనం ఈ కలర్కి వాడచ్చు, గ్రీన్కి వాడచ్చు, రెడ్కి వాడచ్చు, సేమ్ కలర్కి వాడచ్చు, ఈ బోర్డర్స్ కలర్లో ఎగ్జాక్ట్ దొరికినప్పుడు కూడా వాడచ్చు. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇదొక చీర. ఇంకా ఇంకొంచెం ఆనియన్ పింక్ అండి, ఇది అది బేబీ పింక్, ఇది ఆనియన్ పింక్. దీనికైతే బిస్కెట్ కలర్ పింక్ ఫ్లవర్స్ తోటి చాలా అంటే చాలా బాగుంది. ఈ చీర కూడా ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇదిగో చాలా బాగుంది కదా ఈ కాంబినేషన్, చాలా అంటే చాలా బాగుంది, కొంచెం కాదు చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇదొకటి, ఒకటి, అది రెండు, ఇదొక ప్లెయిన్. ఇది నెమలి కంఠం కలర్ అండి, చాలా బాగుంది ఇది. దీన్ని మేము ఆరెంజ్తో పైరప్ చేసాము, చూడండి ఎంత బాగుందో. ఆరెంజ్ కలర్ మీద మళ్ళీ అదే సేమ్ శారీ కలర్ ఫ్లవర్స్ బంచెస్ లాగా డిజైన్ చేశారు. సిల్వర్ కలర్ బార్డర్స్ వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇవి మ్యాక్సిమం చాలా ఎక్కువ మంది బ్లౌజులతో తీసుకుంటున్నారు కాబట్టి ఈవినింగ్ వరకు చూస్తాను. ఈవినింగ్ తర్వాత బొట్టి బ్లౌజులు విడిగా కావాలంటే అడగండి, మళ్ళీ వాళ్ళు కావాలంటే దొరకదు కదా, అందుకు. ఇది మెహందీ గ్రీన్లోనే కొంచెం షైనింగ్ వచ్చి మెరూన్ కలరు కాంట్రాస్ట్ పళ్ళు, బార్డర్స్ కాదు పళ్ళుని బ్లౌజు ఇలా ఇచ్చారండి. ఆ పళ్ళులో లైన్స్ వచ్చింది, సేమ్ కలర్ పళ్ళు కలర్కి మెరూన్ కలర్ అండి. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. దీనికి మేము సరదాగా మ్యాచ్ చేసాము, ఎందుకంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినట్టు అనిపించి లైన్స్ వచ్చింది చీర మొత్తం. కాఫీ చాక్లెట్ కలర్ వచ్చి ఈ రెండు కలర్స్ దీనిలో ఫ్లవర్స్ డిజైన్ చేశారు. సో చాలా స్టైలిష్గా అనిపిస్తుంది ఇలా చూస్తుంటే. మీకు ఎవరికైనా నచ్చితే ఇలా కొనుక్కోండి, లేదంటే విత్ బ్లౌజ్ కొనుక్కోవచ్చు. నేను ఇచ్చిన బ్లౌజ్ కూడా మ్యాచ్ చేసుకుని ఒకసారి అలాగా ఒకసారి ఇలాగా చేసుకోవచ్చండి మనం. ఇందులో ఉన్న బ్లౌజ్ కూడా ఒక అందంగానే ఉంది. సో అదొక కలరు. ఇంకా ఇది ఇంకొక కలరు. ఇది ఏమైందంటే మెహందీ గ్రీన్లోనే కొంచెం లైట్, ఇది డార్క్ అండి. ఇది బాటిల్ గ్రీన్ అనొచ్చు. మొత్తం ఈ కలర్స్ కొంచెం అటు ఇటుగా కరెక్ట్గా మ్యాచ్ అయినట్టు అనిపించింది. బోర్డర్స్ డార్క్ వచ్చినాయి. మీకు ఇలా కాదు అని అనుకుంటే ఈ బోర్డర్స్ వేసి కుట్టించుకుంటే ఇంకో ఈ పైన చూపిస్తున్నాను కదా ఇలా ఉంటుంది. లేదు పర్లేదు డార్క్ అయినా అంటే ఈ బోర్డర్స్, లేదంటే ఈ బోర్డర్స్ దాచుకుని ఇలా ఇందులో ఎలాగో బ్లౌజ్ ఉంటుంది కాబట్టి. ఎంత చెప్పేస్తున్నానో చూడండి. ఇంత అవసరమా రాదమ్మా అని అనకండి. నేను గురించి అన్న మాట్లాడడం మానేచ్చు, కానీ చీరల గురించి అస్సలు మానకూడదు. చీరలే మన ప్రపంచం కదా, చీరలు అమ్ముకోవడం కట్టుకోవడం ఇదే ఇదే ఆడవాళ్ళ ప్రపంచం. ఆ పైన నగలు. ఇంకా
ఇంకొకటి కాంట్రాస్ట్ వైలెట్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే ఇలా కట్టుకోండి, లేదంటే నేను మ్యాచ్ చేసి ఈ బ్లౌజ్ వేసుకుని కట్టుకోండి, చాయిస్ మీదే. చీర అంతటికి బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇస్తారు రెడ్, ఇదిగోండి చాలా బాగుంది కదా. ఇది కొంచెం డార్క్ ఆరెంజ్, ఇది వరకు రెడ్ ఇచ్చాము కదా, ఇందులో లైట్ ఆరెంజ్ ఇచ్చాము, ఇప్పుడు రెడ్ అండి. ఈ రెడ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయినాయి మనకి. సో ఇలాగా అలాగా ఎలా అయినా వేసుకోవచ్చు. ఇదొక చీర. ఇంకా ఇది బాటిక్ ప్రింట్స్ అని ఇది వరకు చాలా ఎక్కువ చీరలు వెళ్ళినాయి, మళ్ళీ ఇచ్చారు వీళ్ళు, తీసుకొచ్చాను 2 చీరలు. ఇవే కాంబినేషన్స్లో వస్తాయండి. ఇవి చిన్న డిజైన్ వేరియేషన్స్ ఉంటాయి తప్పితే ఇవన్నీ ఇలాగే ఉంటాయి ఆల్మోస్ట్. ఇందులో 2-3 కలర్స్ తీసుకొచ్చాను ఇప్పుడు మీ ముందుకి. ఇది మల్టీ కలర్స్ అండి. మల్టీ కలర్స్ని వైలెట్ కలర్కి బోర్డర్స్ ఇచ్చి బ్లౌజు వైలెట్ కలర్ ప్లెయిన్ ఇచ్చారండి, బోర్డర్స్ వచ్చింది. చాలా బాగుంటున్నాయి ఇవి, తేలిగ్గా ఉంటున్నాయి. పట్టు ప్లెయిన్ మీద ఇలా డిజైన్ చేస్తున్నారు. సో ఈ చీరలు ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా అందులోనే పింక్ అండి, చిన్న వేరియేషన్, దానిలో కొంచెం 5-6 కలర్స్ మల్టీ కలర్స్ ఇచ్చారు. ఇందులో ఓన్లీ 2 కలర్స్, ప్రింట్ మాత్రం సేమ్ అండి. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి ఉంటుంది, ప్లెయిన్ అండి. చీర అంతా పింక్ వచ్చింది, చీర అంతా ఇది బాగుంది కదా, చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది రెడ్ చీరకి 50-50 బోర్డర్స్లో పట్టు బై కాటన్ శారీస్కి వైలెట్ కలరు పట్టు బై కాటనే డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ మ్యాచ్ చేస్తాం. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. అందులోనే వైలెట్ కలరు ఎక్కువ మంది అడుగుతున్నారు, ఈ కలరు కొంచెం డార్క్ కలరు మ్యాచ్ చేసాము. ఈ కలరు ఆల్మోస్ట్ ఒకలాగే ఉన్నాయి బోర్డర్స్, కానీ చూడ్డానికి మాత్రం ఇది ఎందుకో తేడా ఉంది. కాబట్టి మీరు ఇదే కావాలనుకునే బోర్డర్స్ ఇది వేసుకుని ఈ జాకెట్ కుట్టించుకుంటే చాలా సెట్ అవుతుంది. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది, లేదంటే అదే బ్లౌజ్ కుట్టించేసుకోవచ్చు ఎక్స్ట్రా ఎందుకు మనీ పెట్టాలనుకుంటే. సో ఇదొక డ్రెస్ అండి, ఇవి కూడా బాగుంటున్నాయి కదా. హాస్నికి కట్టేద్దాంలే అని తెచ్చాను, లలితమ్మకి కడదామని. ఎవరికి ఎక్కకపోతే హాస్నికి కట్టిన తర్వాత డ్రెస్సుల కింద ఏం చేయాలో నేను ఆలోచించుకోవచ్చులే అని తీసుకొచ్చాను. ప్లెయిన్ ఇది లెగ్గిన్స్ వేసేసుకుంటే ఈ డ్రెస్ చాలా బాగుంది. ఇంకా మా అమ్మాయి ఎక్కువ వేసుకుంటుంది ఇది కూడా ఒకటి కుట్టించినట్టున్నాను. ఇది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి, 50-50 బోర్డర్స్లో గోల్డ్ కలర్ జరీ వచ్చింది. ఇందులో డిజైన్ ఏమో బర్డ్స్ని, స్వాన్స్ని, లోటస్లని డిజైన్ చేశారు. దీనికి చున్నీ ఏమో లైన్స్ వచ్చింది ఇలాగా. ఇవి కూడా కుట్టించుకుంటే చాలా బాగుంటున్నాయి. నేను ఒక 5-6 కుట్టించేసాను పాపకి, ఎందుకంటే తనకి ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా, బయటకు వెళ్ళి పిల్ల కదా అని. ఇది లంగా ఉన్నాయండి, ఎవరు అడిగారని తెప్పించాను కానీ చూపించడం అవ్వట్లేదు, ఫోటోలు తీయటం అవ్వట్లేదు, బేసికల్గా మర్చిపోతున్నాం కదా. ఓనీ చాలా బాగుంది, లంగా అంతా ప్లెయిన్. ఇందులోనే బ్లౌజ్ వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. చాలా బరువు వచ్చింది కాబట్టి ఇది 4 మీటర్స్ ఈజీగా ఉంటుంది, మనకి 3.5 అయితే సరిపోతుంది. సన్నగా ఉంటే, బాగా లావుగా ఉంటే కనుక మీరు ఏదైనా బ్లౌజ్ మ్యాచ్ చేసుకోండి. నేనైతే కుట్టించేసుకుంటాను, నాకు అంత నచ్చేసినవి ఇవి, చాలా అంటే చాలా బాగున్నాయి. రెడ్ కానీ ఈ పికాక్ బ్లూ కానీ బ్లౌజ్ తీసుకుని ఈ బోర్డర్స్ ఇందులో ఉంచిన బ్లౌజ్ బోర్డర్స్ 5 కానీ తీసేసుకుని డిజైన్ చేసుకుంటే బాగుంటాయి. ఇంతే, ఈ రోజుకి ఇవే చీరలతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాం. మీ రాధమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.